హాయ్! ఈరోజైతే వెనస్డే స్పెషల్ కర్రీ మటన్. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మార్వాడి మేతి ఇవన్నీ ఆయిల్లో మంచి ఫ్రై చేసిన తర్వాత, అది ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ధనియాల పొడి, అది ఫ్రై అయిన తర్వాత పసుపు, అది కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ మిక్సీ పట్టేసి వేసాను. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మటన్ పీసెస్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి సిమ్లో చాలాసేపే ఉంచాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత 1 కిలోకి 1 గంటెడు కారము, అందులో సగం ఉప్పు వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మటన్ కదా ఉడకదు తొందరగా, అందుకోసమని. ఇంకొక పక్క బగారా రైస్ అవుతుంది, పిల్లలకి ఇష్టం కదా. ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా వేసాను, టేస్ట్ బాగుంటుంది ఉడికేటప్పుడు వేస్తేనే. ఆ తర్వాత ముక్క ఉడికిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చూస్తున్నాను. ఇలా టేస్ట్ చేయాలి ముక్క ఉడికిందో లేదో అని. ఉడికింది ముక్క అయితే. కర్రీ అయితే అయిపోయినట్టే. సిమ్లో ఉడికించుకొని దింపేసుకోవాలి.